ఏమైందే? ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టినవా లేదా? ఎంతసేపు? అప్పుడే పెట్టిన కదా, తీసుకోలేదా నువ్వు? నేను తీసుకోలే, రా తొందరగా పోవాలి. ఆగు, తీసుకొస్తాను. తీసుకో కాలుతుంది, ఇట్లా తీసుకో తొందర, కాలుతుందంటే. ఏమైంది ఇట్లా ఎత్తాను? కళ్ళు కనపడితే లేవా? మైదాకు పెట్టుకున్న చేతులకి. ఈ మైదాకు నువ్వు ఇప్పుడే పెట్టుకోవాలా? నేను మైదాక నిమ్మలంగా పెట్టుకోవచ్చు కదా. సరే మరి నేను పోయేస్తా. పోతావులే గాని ఇంకా అవతారం ఏంది? నువ్వు పట్నం పోతాను, గిట్లనే పోతావా చెప్పు? నన్ను ఏం చేయమంటావే? రోజు నువ్వే తయారు చేస్తావు కదా, ఇప్పుడు అమ్మకి ఇది పెట్టుకున్నావు, ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు నీ మైదాకు పెట్టుకున్నా కదా, ఈ ఒక్క రోజు నువ్వు రెడీ కావా? వా, నాకు చేత కదని తెలుసు కదా, నువ్వే రెడీ చేస్తా, నేను రెడీ చేస్తా, లేకపోతే నేను ఇట్లనే పోతా. పో, రెడీగా పో. నాకు తెలియదు, ప్లీజ్. నేను ఎట్లా రెడీ చేయాలబ్బా చెప్పు? రెడీగా పో. ఇప్పుడు ఎట్లా టిఫిన్ తెచ్చినావు అట్లనే రెడీ చేయి. ఇగో నాకు అదంతా తెలియదు, నువ్వు రెడీ చేసాక ఇక నేను బయటికి పోను. అరే నీకేమైనా పిచ్చిలేస్తుందా? ఈ ఒక్కరోజు రెడీగా నువ్వు చేతులకు మైదాకు పెట్టుకున్నాను చెప్తాను కదా. నాకు అదంతా తెలియదు, నువ్వు రెడీ చేస్తా కానీ నేను రెడీ కాను కదా, ఇప్పుడు ఎట్లనే రెడీ చేయాలి. నేను ఎట్లా రెడీ చేయాలి? సరే మైదాకు ఖరాబ్ కాకుండా ఎట్లా నేను రెడీ చేయాలి చెప్పు? ఇదంతా నీ ముఖానికి అంటుకోదా? సరే నువ్వు కొంచెం దగ్గర, నేను చెప్తా. ఏంటిది? మంచిగా ఉన్నా నానే? ఎట్లున్నావు చూడు దయ్యం లెక్క, మొత్తం పౌడర్ అంతా వేలింది. అవునా? ఇప్పుడు ఓకేనా? బాగుంది. ఇది కదా నాకు కావాల్సింది. సరే నేను వెళ్ళొస్తా, బాయ్. సరే బాయ్, జాగ్రత్త. కాదు, పట్నం పోతాను ఇంకా పోలేదేంది నువ్వు? ఏంది పట్నమా? నువ్వు పొద్దుగాలనే లేచి వండి పెట్టినావని పట్నం పోతారా నేనుగా? ఆహా, రాత్రి నేను పండుకుంటే లేపి మరి ముచ్చట పెట్టినావు కదా నాతోని, మళ్ళీ ఇప్పుడు ఉండలేదని అంటాను. అవునే, బాగా మాట్లాడుకున్నావు, పొద్దుగాల 5 గంటల దాకా మాట్లాడుకున్నావు. అవునవును. సరే గాని నువ్వు తొందరగా బాక్స్ రెడీ చేయి, నేను సిటీకి పోయేది ఉన్నది, వచ్చినాక నీకు మంచి సర్ప్రైజ్ ఉన్నది. ఆ సర్ప్రైజ్ ఏదో ఇప్పుడే చెప్తే అయిపోద్దిగా. అట్లా చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితుంది? చెప్పకుండా చేస్తేనే సర్ప్రైజ్ అవుతుంది. ఓ అవునా? సరే సరే, చెప్పకు. నైట్ అయితే నువ్వు రూమ్కి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సర్ప్రైజ్లు అన్నీ. సరే సరే గానీ మనం రాత్రికి మాట్లాడుకుందాం గానీ, నేను పోవాలి, తొందరగా బాక్స్ రెడీ అయిపో. సరే సరే. ఏయ్, నాకు మందు కావాలి, ఉన్నావా? ఏంది నీ గోలా? ఇందాక చూస్తాను ఒకటే మొత్తుకుంటాను మందు అని. నాకు మందు కావాలి, పోయి తీసుకురాపో. తీసుకొస్తా. ఇవ్వదాకానే తాగి అన్ని అమ్ముకున్నావు, నా ఒంటి మీద ఉన్న బంగారం కూడా అమ్మినావు, ఇంకా సాలక 4 రోజులు అయితే ఇల్లు కూడా అమ్మేటట్టున్నావు. నీ కథ చూస్తా అంటే. ఏయ్, నా మందు అంటావు నువ్వేనా దరిద్రపు లక్ష్మి? నువ్వు వచ్చినప్పటి నుంచే నా ఇల్లు, నా ఆస్తులు అన్ని పోయినాయి. అవునవును, గన్నమ్మే పోయినది. నువ్వు తాగినందుకు మాత్రం ఏం కాలే కదా, నీడే దరిద్రత అన్న. ఇప్పుడు నువ్వేనే నిన్ను నా కర్మగాని నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పు పెట్టి నేనే
చేసుకోవాలి. మరి అసలు దాన్ని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? నిన్ను చూసి ఎవరిని చేసుకున్నాడు? నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి చేసుకున్నా. నాకేం తెలుసు నీ ఆస్తి మొత్తం పోయి నువ్వు ఇట్లా వికారాన్ని అవుతామని. అవునా? మరి ఇన్ని రోజులు నాతో ఉన్నది, ఆనందంగా గడిపింది, అదంతా నా మీద ప్రేమతో కాదా? నా వెనకాల ఉన్న ఆస్తి మీదనా, దాని మీద మోజు మీదనా? నిన్ను కాదే, నిన్ను కనిపించిన అయ్యవ్వనాలే. మనిషి మంచోడా కాదా అని చూస్తలేరే, వాని అనుకున్న ఆస్తిని చూస్తాలు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావాల్సింది పైసలు కాదు, మంచి మనసులు. అయినా మనుషులేం వస్తువులు కాదు వారంటీ ఇవ్వడానికి. ప్రేమ, కోపాలు, తాపాలు అన్న మనుషులు. ఇంకొక క్షణం కూడా ఉండకు. అడిగించి పోతా. ఇక్కడ ఎవడుంటాడు అనుకుంటాను? అయినా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నదంతా మీద నీ అప్పు పోదు. శంకర్, ఏంటి ఇటెందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు నీకు తెలియదా? అయినా ఇప్పుడు నీకు పెళ్ళి నీ ముగ్గురు మంచిగానే ఉంటాను కదా, నా గురించి ఎందుకు వచ్చినట్టు? నేను మంచిగా ఉన్నానో ఎట్లున్నానో నీకు తెలుసా? నీకేంది, మంచిగానే ఉండి ఉంటావు కదా. అయినా ఈ పేదోడొద్దు 5 ఏళ్ళ ప్రేమని కాదని ఉన్నోని దగ్గరికే పోయినావు కదా, బాగానే పెళ్లి చేసుకున్నావు. నీకు అన్నీ గుర్తుకుండేది ఉంటే అప్పుడు నన్ను ఇష్టపెట్టేదానివి కాదు. అయినా నాకంటే ఉన్నోడు, నాకంటే ఆస్తిపరుడు, అన్నింటిలో ఎక్కువ ఉన్నాడనే కదా వాడిని చేసుకున్నావు. మళ్ళీ ఎందుకు వచ్చినావు? అన్నీ గుర్తున్నాయి కాబట్టే నా తప్పు తెలుసుకున్నా. నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేసిన శంకర్ నేను. ఏంటండి ఇక్కడ ఉన్నాను? ఎవరండి ఈవిడ? ఏం లేదే, ఈమె నా చిన్నప్పటి ఫ్రెండు. వీళ్ళ పొలం కూడా ఇక్కడనే ఉన్నది, చూసుకోవడానికి అంతే కలితే మాట్లాడతాను అంతే. అవునా, నమస్తే అండి. సరే ఇక పొలం కాడికి పోదాం, పనులు ఉన్నాయి. చూడు వెన్నెల, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. నా భార్య నన్ను చాలా మంచిగా చూసుకుంటాను. ఇప్పుడు వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేయకు, అర్థమవుతుందా? అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏదో బతుకుతాను మంచిగా. మళ్ళీ వచ్చి నా జీవితాన్ని ఆగాని చేయకు, నీకు దండం పెడతాను, అర్థం చేసుకో. చాయ్ ఠోకురా తాగరా బాయ్, చాయ్ చాయ్. ఏమైందో? కాఫీ తొందర తీసుకురా. బెడ్ కాఫీ తాగని నేను బెడ్ దిగాని తెలుసు కదా నీకు. తొందర తీసుకురా. అత్తానే ఆగు, సవాల్ అవద్దా చాయ్. అత్త రాగు. ఇదిగో చాయ్. ఇదిగో చాయ్. అసలు చక్కెర లేదేంటి చాలా? చక్కెర ఎందుకు లేదా? గంతేసిన ఎదిటి చూడు. ఇంత వేగు ఉన్నది కాదే ఎదిటి? ఇప్పుడు తీయగుంది. నాకద్దా
బంగారం అది కాదు, ఏది కాదే అది అది చెప్పు. అది అబ్బా ఓపిక లేదు నాకు ఇప్పుడు. మళ్ళా వద్దు అనుకో సపరేట్. సరేలే కానీ నాకు నువ్వేం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటావు చెప్పు. గిఫ్ట్ దేనికి? ఎప్పుడైనా పండగనా పాపవా? ఇంకా 2 రోజుల తర్వాతకి ఏమన్నా చెప్పు. 2 రోజుల తర్వాత 15 తారీఖు, 16, 17 ఇంకేమున్నది? ఏమున్నదా? మంచి గుర్తు తెచ్చుకో. ఎల్లుండి శనివారం, దానికేమున్నది? ఆ రోజు ఏంటిది స్పెషల్? మన యాదగిరి బాగానే బర్రె నీళ్ళు వసుకున్నట పేరవాలి. అది కాదు, ఇంకేంటి మంచి గుర్తు తెచ్చుకో. ఉన్నది మీ తాత తినాలి. అది కాదంటే మరి మంచి గుర్తు తెచ్చుకోమని చెప్పినా. లాస్ట్ ఫైనల్ అడుగుతాను, మంచి గుర్తు తెచ్చుకో. పండుకొని అసలే కాళ్ళు వస్తాను. అయితే నీకు గుర్తు లేదన్నమాట. 2 రోజులు అలా నా బర్త్డేరా. అవును కదా, అయితే గవర్నమెంట్ వాళ్ళు వేయాలి. అయితే ఇత్తోలే. సరేలే కానీ లాస్ట్ టైం బర్త్డేకి నువ్వు చిన్న గిఫ్ట్ ఇచ్చినావు కదా, ఈసారి బర్త్డేకి బంగారం గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నువ్వే బంగారం, మళ్ళీ నీకు బంగారం తావు పడుతుందా? వద్దు, నువ్వే కింటాను బంగారం. చాలు, ఇట్లాంటి మాటలు చాలింది కానీ నాకు ఈసారి నువ్వు బంగారం చేపియాలి. బంగారమా? ఊరికే బంగారం సత్తు బంగారం పెట్టుకొని పెద్ద బంగారం నువ్వే, వద్దు బంగారం నీకు. నాకు కావాలి బంగారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చేపి నువ్వు అంతే, నువ్వు అన్నీ చెప్పవు. సరే చేపిస్తాను, నిజంగా చెప్తాను. మన పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాను? ఊకే ఇట్లా కలుసుడు అట్లా కూడా తప్ప ఎప్పటికి నువ్వు నాతోనే ఉండాలంటే మన పెళ్ళి అయితేనే అవుతుంది. నువ్వేమో ఇప్పుడు పెళ్ళైనా కూడా మాట దాటెత్తాను. ఏదన్నా మొగుడు మాట దాటుతారు కానీ నువ్వే దాటెత్తాను. చేసుకుందంతే అంతగా. ఇంకెప్పుడే పెళ్ళి చేసుకొని పోరాలని వాళ్ళని బడి పంపించి నువ్వు సంకలు ఎత్తుకొని నేను ఇంటికి రాగానే వాడు డాడీ అని ఉరికొస్తా అంటే నేను కష్టపడి పని చేసుకొని వస్తానని చేతిలో సంచిని నువ్వు తీసుకొని రా ఇంట్లో కానీ ఇక్కడ పెట్టుకొని నైట్ ఉంటుందో మంచిగా ఉంటుంది. ఉంటుంది చేసుకుందాం నిమ్మలంగా. ఇప్పుడు ఎంత తొందర వచ్చిందా నీకు? ఇంకేం తొందరనే. చూడడానికి చిన్న పోరం తీరుంటే చేసుకుందాం. చిన్న మొల్లి చేసుకుందాం మెల్లగా. సరే దరిద్రం మొగదానా గీనే ఉండకపోతే ఆ మూలకు పడి సావచ్చుగా. పోతా మళ్ళా దాగొచ్చినవా? ఇక రోజు ఇదే తంతు. నన్ను ప్రశాంతంగా ఉండనియకు నువ్వు. నీలాంటి దాన్ని చేసుకున్న తర్వాత తాగకుంటే ఏం చేయమంటావే? నా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా, ఊరంతా అప్పులైనాయి. కట్టుకున్న పెళ్ళామే అర్థం చేసుకోకపోతే ఇంకా నన్ను ఏం చేయమంటావు చెప్పు? నిన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎవరిని అర్థం చేసుకుంటాను చెప్పు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. నువ్వు రోజు ఎవరితో స్టార్టింగ్ చేస్తాను చెప్పు? ఏ మొఖం తెల్లబట్ట చెప్పే. నేనెవరితో చేస్తానా? ఆయన చేస్తే చేత కావచ్చు. నా జాతకానికి ఇప్పుడు నీ దగ్గర ఏమున్నది? వేరే చూసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తావు? ఏం
ఏం లేదా ఇట్లా కూర్చున్నా ఏస్తాను అయిందా ఉండగినా అయిపోయింది ఇప్పుడు. తిన్నా ఏరా నువ్వు పెట్టాను తింటాను ఇంకా ఏంటి ఫోన్లో ఏమో చూస్తున్నారు? ఏం లేదే నువ్వు కొన్ని మంచిది లేపో సరే అండి. సరేనే నాకు చిన్న పని ఉన్నది నేను మళ్ళీ వస్తా నేను కూడా వస్తా అండి. ఉండు నేను వస్తా హలో ఏమైందా రాజు ఇగెన్నడు వస్తా కానీ అచ్చుడు కాలవాడ 2 రోజుల సంది ఫోన్ చేస్తానా కనీసం అచ్చు లేదు పాలు లేదు అత్తానుడు అయితే లేదు ఇది ఎన్నడు దున్యాలి ఎన్నడు వేసుకోవాలి ఎన్నడు అది చేసుకోవాలి ఈ కుక్కర్లు వేస్తానా అన్నా తెలియక అడుగుతా నువ్వు ఇవాళ రా ఆయనతో దుంతురా ఇది అంతా తీసేస్తుందా మళ్ళీ వేసుకోవద్దా సరే రా శంకర్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎందుకు వస్తాను మళ్ళా నా లైఫ్లకు దండం పెట్టి చెప్పినా అనే ఆ ఫోటోలు ఏంది ఆ మెసేజ్ ఏంది నా పిల్లని చూస్తే దానికి అన్యాయం చేయాలా నేను అది నన్ను ఎట్లా చూసుకున్నా తెలుసా నువ్వు నన్ను ఇష్టపెట్టి పోయినాక పిచ్చోని లెక్క అయిపోతే అది నన్ను ఒక పసిబిడ్డని సాకుండా వచ్చింది ఇటు రోజులు ఇంత గొప్పగా ఉండడానికైనా ఈ ఆస్తుపాస్తులైనా దానివల్లనే నీ మళ్ళొక్కసారి దండం పెట్టి చెప్తానా వదిలే నన్ను నా పిల్లలతో హ్యాపీగా కాపురం చేసుకొని వద్దను పోయింది దానివి మళ్ళీ ఎందుకు వస్తాను శంకర్ నా ఒంటి మీద దెబ్బలు చూసినాక కొంచెం మన కనకరం అనిపించలేదా నీకు? తెలిసి తెలియక ఏదో తప్పు చేసినాం. ఇదేనా నువ్వు ప్రేమకిచ్చే విలువ? ప్రేమకిచ్చే విలువ నీకు ఇప్పుడు యాదకొచ్చింది. పెళ్ళి ముందు నీ కాళ్ళ వెళ్ళబడి నడి రోడ్డు మీద అడుక్కున్నా కదనే అప్పుడు గుర్తుకు రాలేదా ప్రేమ విలువ? నీకు పెళ్ళైతే అంటే దూరంకి వెళ్ళి చూసుకుంటా కనీసం నా వైపు ఒక్కసారైనా చూస్తావేమో వచ్చి నిన్ను తీసుకుపోతామని కుక్కలెక్కి ఎదురు చూసుకుంటున్నా అప్పుడు గుర్తుకు రాలేదా ప్రేమకి ఇచ్చిన విలువ? నువ్వు మంచికో చెడుకో ఒకరిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు వాడే అన్ని నీకు. అది మర్చిపోయి నువ్వు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి వాని జీవితం ఆగం చేసి నా జీవితాన్ని ఆగం చేయకు. అప్పుడు ఒక మొగానికి అన్యాయం చేసినావు, ఇప్పుడు ఒక మొగానికి అన్యాయం చేస్తాను. అయినా మీ అమ్మాయిలు పైసలు, పలుకుబడి, డబ్బు ఇవి తప్ప మన మంచి చెడుని మన వ్యక్తిత్వాన్ని ఎవరు ఆలోచించరే. ఆలోచిస్తే పెళ్లి ఫోటోలు తీసుకోపోక ముందుకేనే ఫోటోగ్రాఫర్ల కాన్న ఆల్బమ్ ఉంటాయి. అంత తొందరగా ఇలాగలు తీసుకుంటాలే మీ ఆడోళ్ళ వల్ల. నీ కాళ్ళు మొక్కుతా, నా జీవితం నాకు రాకు, నా జీవితం నాగం చేయకు, దండం పెడతా పో ఇక్కడ నుండి పో. ఇవన్నీ కాదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు నాకు కావాలంతే, వాంతో నేను బ్రతకలేను. నువ్వు గిట్లా నన్ను నీ దగ్గర తెచ్చుకోపోతే నాకు సావే దిక్కు.